ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బయో టాయిలెట్స్ను చేయటానికి. ఈ బయో టాయిలెట్ వ్యర్థాలు ఇన్ని రోజుల నుంచి ఈ టాయిలెట్స్ వ్యర్థాలైనా ఎక్కడైనా కానీ మళ్ళీ అవన్నీ నీళ్ళలో రివర్లలో వదలటము, దాని వలన మొత్తము నదులన్నీ కూడా చాలా పొల్యూషన్ అయిపోయి నీరు వ్యర్థాలు అవన్నీ కూడా ప్యాథోజన్స్ అని అంటే మనకు హాని కల్పించే బ్యాక్టీరియా ఎక్కువ అయ్యి దానివల్ల చాలామందికి రోగాలు, చికెన్ గున్యా, డెంగ్యూ అటువంటి మనం వినని రోగాలన్నీ వచ్చి అవుతా ఉన్నాయి. సో దానికి ప్రత్యామ్నాయంగా మరి మన టాయిలెట్లు అయితే అవసరం, కానీ మరి ఆ టాయిలెట్లు ఎట్లా ఉంటే బాగుంటుంది, మా టాయిలెట్ నుంచే వ్యర్థాలు కూడా మనకు రిసోర్స్గా ఒక ఫెర్టిలైజర్గా మనము పంటలు పండించడానికి ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ టాయిలెట్స్ను డిజైన్ చేసాం. ఈ టాయిలెట్స్లో ఏంటంటే ఏ వ్యర్థాలు అయితే ఒక మనిషి వ్యర్థంతో అంటే మూత్రమే కావచ్చు, ఫీకల్ మెటీరియల్ అంటే ఘన పదార్థాలైనా వాటిని ఏమిటంటే ఫెర్టిలైజర్గా కన్వర్ట్ చేయడానికి, ఆ ఫెర్టిలైజర్గా కన్వర్ట్ చేయడానికి మీకు అందరికీ తెలుసు మన ప్రకృతిలో ఉండే వానపాములు అన్నిటికంటే మన జీవము దీంట్లో ప్రపంచంలో పెరగటానికి అవే కారణం అన్నమాట. వాటి సహాయం లేకుండా మనము మనుగడ సాధించలేము. సో వాటిని ఉపయోగించి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ వ్యర్థాలను కన్వర్ట్ చేసి ఫెర్టిలైజర్ లాగా చేయాలని ఉద్దేశంతో ఇవి డిజైన్ చేసాం. దీంట్లో ఉద్దేశం ఇంకోటి, దాని కొరకు మేమేం చేసామంటే సాంప్రదాయ పద్ధతిలో ఉండే టాయిలెట్లను వాటిని ఏమిటంటే దాంట్లో వ్యర్థం చాలా భూమిలో కిందికి పోయి దాంట్లో చాలా నీరు మనం కడుక్కున్న నీళ్ళే కానివ్వండి, మనం ఉపయోగించిన నీళ్ళైనా కానీ దాంట్లో చేరితే ఏమిటంటే దాంట్లోకి ఈ వానపాములు వచ్చి వర్క్ చేసేవి కావు. సో వాటిని ఏం చేసామంటే ఏదైతే గుంతలు ఉంటాయో వాటిని ఒక సిమెంట్ రింగ్స్తోని చేసి, సో దాంట్లో వానపాములు వచ్చేటట్టు అవి పైకి పెట్టామన్నమాట. భూమిలో నుంచి పైకి పెడితే ఆటోమేటిక్గా అవి దాంట్లోకి రావటము, అంటే చుట్టూ ఉన్న ఇవి కూడా ఇక కొన్ని చోట్ల చుట్టూ లేని చోట్ల మేమే ఈ వానపాములను ఇంట్రడ్యూస్ చేసాం. సో దానివలన మీకు ఘనజీవామృతం అని అంటాం చూడండి, మీకు ఒక ఫెర్టిలైజర్ ఎట్లా వస్తుందంటే కాఫీ పౌడర్ లాగా ఒక 15 days లోపలనే అది తయారై వస్తుంది. సో ఈ రెండు పెట్టడానికి 2 గుంతలు పెట్టాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గుంతలు కూడా పెట్టాము. సో ఒకటి నిండిన తర్వాత అదే సో ఈ 2 గుంతల్లో నుంచి ఒక గుంతను కొద్ది రోజు ఒక లైను, ఆ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, దీనికి ప్లగ్ పెట్టి ఏమిటంటే ఈ గుంతని నిండేదాకా అది పనిచేయదు అన్నమాట. సో ఇది నిండే వరకు, నిండిన తర్వాత అప్పుడు ఆ నిండిన ఒక 1 month అనుకోండి, ఆ 1 month లోపల వానపాములు ఈ పక్కల నుంచి ఈ భూమిలో నుంచి దాంట్లోకి చేరి ఆ ఘన పదార్థాలన్నీ కూడా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. కన్వర్ట్ చేసి అప్పటి వరకు ఏమిటంటే ఇంకో గుంత, సో ఇట్లా ఆల్టర్నేట్గా ఒక గుంత కొద్ది రోజులు పనిచేస్తారు, ఒక గుంత ఒక 15 days 20 days అంటే ఒక 1 month అయినా కానీ ఆ రేటుగా మనము చేయవచ్చు. కాఫీ పొడి రూపంలో మీకు వస్తుంది. అసలు నాది ఎంత ఇదిగా ఉంటుందంటే మీరు వాసన దీనికి మీరు ఇక మేము ఉపయోగించిన ఈ మనం మూత్రంతో తర్వాత ఈ ఘన పదార్థమైన వాటితో తయారు చేసినవి ఇవి చూడండి ఎట్లా ఇక్కడ దీంట్లో ఫోటోలో చూడండి, ఇగో ఈ విధంగా కాఫీ పౌడర్ లాగా దాంట్లో నుంచి వస్తుంది అన్నమాట. అది వాసన ఆయన చూస్తున్నాడు, ఈయన యునైటెడ్ నేషన్స్ వచ్చిన ఇంజనీరు. సో వాళ్ళందరూ కూడా చూసి చేస్తున్నాడు. సో దీని మూలాన ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాలు మన దగ్గర నుంచి కూడా తోడిన తర్వాత కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది కాఫీ పౌడర్ లాగా వస్తుంది. ఈ వానపాముల గట్టు ఉంటుంది కదా, అంటే వానపాముల లోపల ఒక మన ఫోమ్ లాగా దాంట్లో ఇది ఉంటుంది అన్నమాట. ఆ గట్టు అంటాం కదా, గట్టు అంటే దాన్ని తెలుగులో ఏమంటారో కానీ ఆ పేగులలో
పేగులలో వాళ్ళ దాంట్లో ఎంజైమ్ ఉంటుంది వానపాములు. ఆ ఎంజైము ఒక మెడికల్ వాళ్ళ కొరకు ఇదేనంటే అది తీసుకుంటే ఈవెన్ మనుషులకు ఉన్న రోగాలు కూడా తక్కువ అవుతాయి. అయితే ఇది ఈ పదార్థం తిని అది విసర్జిస్తుంది. ఆ గట్లో నుంచి పాస్ అవుతున్నప్పుడు దాంట్లో ఏమైనా ప్యాథోజన్స్ అంటే కల్పించే బ్యాక్టీరియా ఉంటుంది అనుకోండి, ఆ గట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ వాటిని హరించి వేసి బయటకు వచ్చేది ఏదైతే ఉందో ఏమాత్రము కెమికల్స్ ప్యాథోజన్స్ అవి లేకుండా వస్తాయి అన్నమాట. జీరో ఖర్చు అంటే ఇంకా లెక్క చెప్పాలంటే ఏమిటంటే ఇవి కన్స్ట్రక్ట్ చేస్తే మనకు ఒక టాయిలెట్ని కన్స్ట్రక్షన్కు 10,000 రూపాయలు అవుతూ ఉంది. సో దీంట్లో నుంచి నెలకు వచ్చే ఏదైతే ఫెర్టిలైజర్ ఉంటుందో అట్లీస్ట్ ఒక 10 కిలోలు వస్తుంది. 10 కిలోలు అంటే ఇవాళ దాని ధర ఒక కిలోకు 50 నుంచి 60 రూపాయలు ఉంది. 60 రూపాయలు అంటే 10 కిలోలు అంటే మీకు 600 రూపాయల ఫెర్టిలైజర్ వస్తుంది. సో మీరు 10,000 ఖర్చు పెట్టి ఇట్లాంటి టాయిలెట్ కట్టుకుంటే, ఇంకొకటి ఏమిటంటే ఇదేమో కొత్త కట్టుకునే వాళ్లకు అయినా ఎకనామిక్స్, పాత కట్టుకునే వాళ్ళకు కూడా మేమేం చేస్తున్నామంటే ఇది కొంచెము రివైజ్ చేస్తూ ఉన్నాం. అది ఏమంత ఖర్చుతో కూడుకున్న పని కాదు. పాతదాన్ని తీసేసి ఏమిటంటే పైకి లేబట్టి దాంట్లో వానపాములు ఎట్లా పనిచేస్తాయో అట్లా చేసేటట్టు కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. సో దానివల్ల మీకు 600 రూపాయలు నెలకు మీకు ఫెర్టిలైజరు వస్తూ ఉంది. సో ఈ ఫెర్టిలైజరు 350 స్క్వేర్ మీటర్స్ ఏరియా అంటే నియర్ అబౌట్ 1/2 ఎకర్ ఏరియాకు మీరు ఏమాత్రం అవతలి ఫెర్టిలైజర్స్ కొనవలసిన పని లేకుండా పంట ఇవాళ ప్రకృతి వ్యవసాయం ఏదైతే పాలేకర్ చెప్తున్నారో ఆ పాలేకర్ చెప్పిన ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతారు. హైదరాబాదులో మీరు వచ్చి చూడవచ్చు, మీరు వచ్చి ఇది అనమాట వాళ్ళు కిచెన్ గార్డెన్ ఎట్లా పెంచుకుంటున్నారు. హైదరాబాదులో మేము ఎక్కడ చూపుతున్నామంటే జవహర్ నగర్ డంప్ ఏరియా మీకు తెలుసు. ఆ డంప్ ఏరియా పర్యావరణానికి ఎంత హాని అవుతుందో అందరికీ తెలుసు. సో మేము ఆ పక్కని అక్కడ ఆ డంప్ యార్డ్లో పనిచేసే వాళ్లకు స్లమ్ ఏరియాలో మేము ఈ టాయిలెట్స్ కట్టించాం. సో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు అది గమనించవచ్చు. అది ఇది కావచ్చు. ఈ ఫొటోస్ అవి ఇవన్నీ అక్కడివే.